హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే వదిన వాళ్ళ ఊరు వెళ్ళినాం కదా, అన్న కాశీకి వెళ్ళొచ్చినాడు అనమాట. సో కాశీకి వెళ్ళొస్తే ఇంకా అందరిని పిలుచుకొని భోజనాలు అవి పెట్టుకోవాలి కదా. అందుకోసం నేను, అత్త, ఇంకా మా అక్క, అమ్మ, చెల్లి చాలామంది వచ్చినారులేండి. మేమైతే ముందు రోజు నైటే, నేను మా అత్త అయితే ముందు రోజు నైటే వెళ్ళినాము. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. సండే వెళ్ళాము, ఇది మండే. ఇంకా అక్క అక్కడ బెల్లం దంచుతుంది, భక్షాలు అవి చేసి భోజనాలు పెట్టాలన్నమాట. భోజనాలు పెడితే మంచిదన్నమాట. అందుకోసం అక్కడ అత్త, మా అక్క భక్షాలకు ప్రిపేర్ చేస్తున్నారు. నేను మా అల్లుడు ఇద్దరమేమో గుడికి వచ్చేసినాము, శివాలయంకి. ఫస్ట్ శివాలయంలో కొబ్బరికాయ కొట్టాలనేసి మార్నింగే ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళకైతున్నాయి. ఇక్కడ నేను మా అల్లుడు ఇద్దరం టెంపుల్కి అయితే వచ్చినాము. ఇది శివాలయం అనమాట. వాళ్ళూరులో ఉండేది ఇది ఒక్క శివాలయమే. చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్య కట్టించినారంట, తాళం వేసి ఉంది. తాళం కోసం అని మా అల్లుడు వెళ్తే ఖాళీగా ఉండలేం కదా మనం. సో అలా ఒక చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా బాగుంది ప్లేస్ అయితే. బయట ఊరు బయటికి ఉందన్నమాట ఆలయం అయితే. చాలా బాగుంది. శివయ్య అయితే అసలు నాకైతే చాలా అంటే చాలా నచ్చినాడు. రెండు కళ్ళు చాలట్లేదు. లోపలికి వెళ్ళక ముందే నేను బయట నుంచి వీడియో తీసుకుంటున్నా. ఇంక ఇక్కడేమో మా అల్లంతో కొబ్బరికాయ కొట్టించాలనేసి జత కొట్టురా అంటే జోడు. నేనైతే ఆల్మోస్ట్ ఏ దేవుళ్ళకైనా జోడు టెంకాయలే కొడతానులేండి, నాకు ఇష్టం అట్లా కొట్టడం. ఇంకా ఇట్లా వీడితో కూడా రెండు కొట్టురా శివయ్యకు అనేసి మా అల్లుడితోనే కొట్టిస్తున్నాను అనమాట. ఇంకా కాశీకి వెళ్ళి వస్తే చాలానే ఉంటాయి, అవన్నీ ఇంకా లాంగ్ వీడియో పెడతాను, అందులో చూసేద్దరు. ఇది వచ్చి షార్ట్ వీడియో. టెంపుల్కి వచ్చినామన్నమాట మార్నింగే. ఇంకా పొద్దున్నే వచ్చేసినాము టెంపుల్కి. ఆ ముందు ఊర్లో అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టాలని ఇద్దరం తిరుగుతున్నాం, నేను మా అల్లుడు ఇద్దరం. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. బాయ్ అండి.